ప్రశాంత్ నీల్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారిది ద డ్రాగన్ మూవీకి సంబంధించిన గ్లిమ్స్ అయితే వచ్చి స్టార్టింగ్లో వీళ్ళు మన ఏవైతే బ్రిటిషర్స్ మనల్ని ఎట్లా కబ్జా చేసుకోరు, ఎట్లా ఆక్యుపై చేసుకోరు, దాని మెయిన్ ఏదైతే డ్రగ్స్ ఏవైతే అవి ఎట్లా అది కల్టివేట్ చేసుకొని ఇటు ఆఫ్ఘనిస్తాన్ సైడు ఇక్కడ ట్రయాంగిల్ అనేసి ఒక పెట్టిరన్నమాట బైబల్ సైడు అది తయారు చేసి ఇట్లా స్మగుల్ చేసేటోళ్ళు ఆ బిజినెస్ ఏమైందని దాని మీద కాన్సెప్ట్ అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రము ఏఐ ఫుటేజ్ ఇక్కడక్కడ ఏఐకి సంబంధించిన ఫుటేజ్ అయితే చూపించారు. నాకు అది బాగా అనిపించింది. ఇక్కడ మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంది కీలకమైనది అంటే మాత్రము నాకైతే ఒకటిగా అనిపించింది, ఇలా చూపించే విధానం ఒకటి బాగా అనిపించింది. అండ్ ఇక్కడ రిసెంబలెన్స్ అంటే ఇన్ఫర్మేషన్ చెప్పినాక ఇక్కడ మీకు 1 minute 1967 అనే టైం లైన్తో పాటు కూడా వచ్చింది. ఒక అమ్మాయి చెప్తుంటుంది జెనెసిస్ గురించి చెప్తారు, క్రిస్టియన్కి సంబంధించిన బైబిల్కి సంబంధించిన స్టార్టింగ్ కోడ్స్ ఉంటాయి. సో అక్కడ నుంచి చూపిస్తారు అన్నమాట. దాంతోపాటు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రడక్షన్ ఇస్తారు అన్నమాట, వీళ్ళు ఇది అని. అండ్ 7వ రోజున వాళ్ళ దేవుడు వండుకోకుండా రాక్షసుడు తయారైంది అన్నట్టు ఇక్కడ చూపిస్తారు. అదే టైంకి మన ఏమంటారు ఎన్టీఆర్ గారిది కూడా చూపిస్తారు అన్నమాట గ్లిమ్స్. లూగర్ అని హ్యాపీ బర్త్డే లూగర్ అనేసి అయితే అప్డేట్తో పాటు వచ్చింది. అండ్ మేబీ అతనే అది లూగర్ అసాసిన్ ఇన్ చీఫ్ ఆఫ్ ది అఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీ. ఓకే ఈజీగా కింద టైటిల్ పెట్టారు. సో మెయిన్ కీ రోల్ అయితే మన జూనియర్ ఎన్టీఆర్ పెడతారు. సో సేమ్ అదే ట్యాంక్ టాప్తో పాటు వచ్చిపోయి ప్రవాస్ లాగా ఫీల్ అయితే వచ్చింది అన్నమాట. కొన్ని సీన్స్ అట్లనే కనిపించినాయి నాకు. యా ఇనానాస్ డ్రాగన్ డైలాగ్ డెలివరీ బాగా అనిపించింది. సో ఇక్కడ డ్రాగన్ అని రివీల్ అయితే చూసినావా, అది సూపర్గా ఉంది. ఎన్టీఆర్ ది డ్రాగన్ అనేసి అయితే మాత్రం చాలా బాగా అనిపించింది అనమాట. మేబీ ఎండింగ్లో అనిల్ కపూర్ గారిది కూడా క్యారెక్టర్ అయితే బాగా రివీల్ చేశారు. అండ్ ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే మాత్రం ఇది నెక్స్ట్ ఇయర్కి వస్తుంది జూన్లో, అంటే 1 year వెయిట్ చేయాల్సిందనమాట భయ్. సో ఇది ఎప్పుడు అయిపోతుంది, మళ్ళీ మనం సలార్కి ఎప్పుడు వెళ్తాము, కేజీఎఫ్కి ఎప్పుడు వెళ్తామో తెలియదు. ప్రస్తుతం అయితే డ్రాగన్ అయితే వస్తుందన్నమాట భయ్. సో కనీసం ఇదే ఏ మూవీతోనైనా మనం అయితే వేసుకోవచ్చు జూనియర్ ఎన్టీఆర్. గ్లిమ్స్ ప్రకారంగా చూసుకున్నా సరే నాకైతే బాగా నచ్చింది అన్నమాట భయ్. మీ ఒపీనియన్స్ ఏవైతే కింద షేర్ అయితే చేయండి.